పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త ఆసుపత్రికి డిజైన్ చేశారు. హైదరాబాద్ లో నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సీఎం భూమి పూజ చేశారు. మొత్తం 20.3 ఎకరాల విస్తీర్ణంలో కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్నారు. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రిని నిర్మించనున్నారు. 2000 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుమారు 2400 కోట్లతో 14 అంతస్తుల్లో ఆసుపత్రి భవన నిర్మాణం జరగనుంది. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 30 విభాగాలలో వైద్య సేవలు అందించనున్నారు. కొత్త ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీలు చేసేలా సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త ఆసుపత్రికి డిజైన్ చేశారు. స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు నిర్మించనున్నారు. ప్రతి గదిలో గాలి, వెలుతురు ఉండేలా డిజైన్ చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చరీ ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నలువైపులా రోడ్లు వేయనున్నారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఇందులో ఉండేలా ఏర్పాటు చేస్తారు. ప్రతి డిపార్ట్మెంట్ కు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు ఉండనున్నాయి. ప్రతి థియేటర్ కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులను నిర్మిస్తారు. అలాగే ఆసుపత్రిలోని రోగులకు సహాయకులుగా వచ్చేవారు సేద తీరేందుకు డార్మెటరీలు, క్యాంటీన్, మరుగుదొడ్లు నిర్మించనున్నారు. ఈ ఆసుపత్రి భవన నమూనా చిత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక ప్రజలకు సైతం వైద్య సేవలందించిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం అఫ్జల్గంజ్ లోని ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరింది. దాంతో కొత్త ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించాలని నిర్ణయించారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లు కొత్త ఆసుపత్రిని నిర్మించాలనేది రేవంత్ సర్కార్ ప్లాన్.